వెల్కమ్ టు S19 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 26 కోట్ల రూపాయలతో తెనాల్లో 50 పడకల నూతన ఆయుష్ హాస్పిటల్. నోట్ల కట్టలతో దొరికిన చరిత్ర రేవంత్ది. పీకో పెడల్ అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన క్లబ్ అకాడమీ. అమాయక మహిళలే లక్ష్యంగా బంగారం దోచుకున్న అంతర్జిల్లా ముఠా అరెస్ట్. నేను బీజేపీ కార్యకర్తగా ఉన్నందుకు గర్వపడుతున్నాను మోదీ. ఆ రోజుల్లో పాపులర్గా ఉన్న ఒకే ఒక ఆయుధం అనాలో లేకపోతే మనం మంచి ఆరోగ్యం అనాలో దాన్ని బేస్ చేసుకుని ప్రజలు ఏ విధంగా ఒక నమ్మకంతో ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్ళేవాళ్ళు. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న మన పర్టికులర్ డ్రగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఆయుర్వేదం మీద బయాలజికల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో ప్రపంచవ్యాప్తంగా పొల్యూషన్ వలన కానివ్వండి, లేకపోతే ప్రాంతాల వారీగా ఉన్న సమస్యల్ని బేస్ చేసుకుని వాటన్నింటినీ అధిగమించుకుంటూ 100% ఇతర దేశాల్లో బాగా పాపులర్గా ఉన్న మన వెస్టర్న్ మెడిసిన్స్తో పాటు ఆయుర్వేదం ఈ రోజున పోటీ పడుతూ ముందడుగు వేస్తూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయుష్ హాస్పిటల్స్ అనేది ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రానికి 5 కేటాయించారు. అందులో మనకి గర్వంగా మనకి తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటివరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేసాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుదలుచుకున్నాను. ఎందుకంటే మన కోరిక మేరకు, మన రిక్వెస్ట్ మేరకు ఇమీడియట్గా మనకి శాంక్షన్ చేసి ఈ అవకాశాన్ని మనకి అందించారు. స్థలం గురించి దాదాపు 1 నెల రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తహసీల్దార్ గారు, కమిషనర్ గారు చెక్ చేసి చివరికి ఇదైతే మనకి సూటబుల్గా ఉంటుంది, ఎందుకంటే ప్రజలకి మరింతగా అందుబాటులో ఉండే విధంగా మనం దీన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో మనం చేసాం. వేరే చోట్ల కూడా మాకు స్థలం ఉండింది, కానీ అంతిమంగా సామాన్యులకు ఉపయోగపడే విధంగా ఎవరైతే ఈ ఔషధాలపైన, ఈ ఆయుర్వేదం పైన ఒక నమ్మకం ఉందో వాటి ద్వారా అనేక చికిత్సలు చేయొచ్చు, మందులు మనం అందించగలుగుతాం. ప్రకృతిని కూడా బేస్ చేసుకుని తయారు చేసే ఈ మెడిసిన్స్ని ఇంకా మనం పాపులరైజ్ చేయాలి, భావితరాలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో దీన్ని కట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనకి అవుట్ పేషెంట్ విభాగం ఉంటుంది, ఇన్ పేషెంట్ అంటే 50 పడకల ఆసుపత్రి ఉంటుంది, దీంతోపాటు లెబారెటరీస్ ఉంటాయి. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ళ అవసరాన్ని మేరకు కావాలనుకుంటే మనం ఇక్కడ చిన్న నర్సింగ్ కాలేజ్ లాగా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా తహసీల్దార్ గారు ల్యాండ్ ఏర్పాటు చేశారు. సో ఎక్కువ అంతస్తులతోటి మనం నిర్మాణం చేసుకోవడానికి ఆ వెసులుబాటు కూడా కల్పించే విధంగా సుమారు 50 సెంట్ల భూమి మనం ఆరోగ్య శాఖకి అప్పచెప్తే వితిన్ 1 మంత్ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసుకుని దీన్ని ప్రతిపాదించిన తర్వాత అందరి ఆమోదంతో తప్పకుండా మనకి తెనాలిలో ఒక అద్భుతమైన ఆయుష్ హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రి మనం తెనాలి పట్టణం మధ్యలోనే మనం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా మనందరికీ ఒక మంచి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని మనస్ఫూర్తిగా ఒక మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమం ప్రభుత్వం. సో మోడర్న్ మెడిసిన్తో పాటు ఎప్పటి నుంచో ఉన్న మన ఆయుర్వేదిక్ మెడిసిన్ని మరొకసారి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనందరం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత. ఈ దేశంలో ఉండే చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే
గతంలో చెప్తారు, తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరూ కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో, మేము ప్రజల తరపున గట్టిగా మాట్లాడుతున్నాం అన్నదే నీ బాధ. ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డిది. రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే, ముఖ్యమంత్రి అన్న సోయి లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం, మా పార్టీ నాయకులను తిట్టడం, పనికిమాలిన బూతులు మాట్లాడడం, పనికిమాలిన పని చేయడం తప్ప. అందుకే అంటున్నా నేను, అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది. అందుకే ఈ దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి సాగదీస్తున్నాడు ఫోన్ ట్యాపింగు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఎందుకు ఒక్క అధికారి కానీ, ఒక్క మంత్రి కానీ, లేదా స్వయంగా హోంమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ ట్యాపింగ్ మీద? ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు? ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? జరిగింది తప్పు అంటున్నావు, ఏం తప్పు జరిగింది చెప్పు. ఇంకెన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు? ఎన్ని రోజులు లీకులు ఇచ్చుకుంటా, ఫలానా వల్లదైంది, ఇదైంది, అల్లమైంది, బెల్లమైంది, పనికిమాలిన లీకులు తప్ప ఒక్క అధికారిక ప్రెస్ మీట్ ఈరోజు వరకు ఉందా? సిట్టు కానీ, ఇంకోటి కానీ, లేదా మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఒక్క మాట అధికారికంగా చెప్పిన పాపన పోయినరా? ఏంది ఫోన్ ట్యాపింగ్? ఎవరి ఫోన్ ట్యాపింగ్? ఎక్కడ ఫోన్ ట్యాపింగ్? ఏం జరిగింది? రాజకీయ వేధింపులకు ఇంకా విచిత్రం ఏంటంటే, హరీష్ రావు గారి మీద కుట్ర, ఎవరో ఒక ఆయన సిద్దిపేటలో ఆయన మీద రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఆయనతోని కేసు పెట్టించారు. పెట్టిస్తే హరీష్ రావు గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు, హైకోర్టు పోయినారు. హైకోర్టు కొట్టేస్తే ముఖ్యమంత్రి గారు ఆయన ఆరాటం ఎట్లాంటిదంటే హరీష్ రావు గారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టుకు పంపించినాడు ఈ కేసును. హైకోర్టు కొట్టిస్తే ప్రభుత్వ పైసలతోని, ప్రభుత్వమే పెద్ద న్యాయవాదులు, గంటకు ₹1 తీసుకునే న్యాయవాదులను పెట్టి ప్రజల పైసలతోని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. అయినా నీకు సిగ్గు రాలేదా? ఈ కేసులో ఏం లేదు, విచారణార్హం కాదు ఈ కేసు అని, ఈ ఫోన్ ట్యాపింగ్లో పసలేదు హరీష్ రావు గారి మీద అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసినాక కూడా, సుప్రీంకోర్టు కంటే కూడా నీ సిట్టు నీ చిట్టి పెద్దదా? అసలు ఏమైనా ఇంగితం ఉందా ఈ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ? వాళ్ళ బాధ అంతా ఒకటే. నిన్న ఉదయం హరీష్ రావు గారు డీటెయిల్డ్గా ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టిండు. రేవంత్ రెడ్డి బావమరిది బయట పెట్టే వరకు వెంటనే సాయంత్రం వరకు హరీష్ రావు గారికి నోటీసులు. ఇది వాస్తవం, ఏం లేదు ఇలా. ఎంతకంటే నిజంగానే హరీష్ రావు గారు నిన్న చెప్పింది తప్పైతే, నిన్న ఉదయం ప్రెస్ మీట్లో హరీష్ రావు గారు చెప్పింది అయితే సింగరేణి సంస్థను, సంబంధిత అధికారులు, బాధ్యులైన మంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారో ఈ పార్టీకి తప్పు వారు చెప్పింది ఇది వాస్తవం అని చెప్పాలి కదా. చెప్పారా? 24 గంటలు అయిపోయింది. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ఒక్క స్పందన లేదు? ఎందుకు ఒక్కరంటే ఒక్కరు? కాంగ్రెస్ కుంభకోణాలు బయటపెట్టిన ప్రతిసారి ఇదే డైవర్షన్ గేమ్లు, ఇదే రకమైన డ్రామాలు వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. సింగరేణి టెండర్లలో ఇవాళ నేను ఆధారాలతో సహా మీ ముందు బయట పెట్టబోతా ఉన్నా. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి బావమరిది కోసం
ఆయనని కింగ్ పిన్గా చేసి, సృజన్ రెడ్డి అనే వ్యక్తిని కింగ్ పిన్గా చేసి, ఆయన చుట్టూ ఇవాళ మొత్తం ఆ టెండర్లన్నీ రిగ్గింగ్ చేసి మొత్తానికి 9 టెండర్లు ఇప్పటికే పూర్తి చేసినారు. మీకు ఈ విషయంలో ఒక చిన్న అవగాహన ఉండాలి కాబట్టి ఒక చిన్న విషయం చెప్తాను. మేము గతంలో దాదాపు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సింగరేణి సంస్థలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నడూ రాజకీయ జోక్యం లేదు, ఎన్నడూ ఇట్లాంటి దిక్కుమాలిన కార్యక్రమాలు లేవు, ఈ పైసల ఆలోచన లేదు. అందుకే నీట్గా కంపెనీ నడిచింది. వేలాది మంది కార్మికులకు అద్భుతమైన బోనస్లు ఇచ్చినాం, 30%, 35% బోనస్లు ఇచ్చినాం. సంస్థ బాగు కోసం ఆలోచించినాము, సంస్థను లాభాల్లోకి తీసుకొని పోయే ప్రయత్నం చేసినాం. వేల మంది కార్మికుల వాళ్ళని సంరక్షించడం, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే లక్ష్యంగా మేము పనిచేసినాం. అందుకే ఆ రోజు సింగరేణి సంస్థలో ఏదైనా టెండర్ పిలిస్తే ఎస్టిమేటెడ్ వాల్యూ కంటే మైనస్లో పోయేది టెండర్. ఎస్టిమేటెడ్ వాల్యూ 100 రూపాయలు అయితే -10, -20 అంటే కాంపిటీషన్ ఉండేది. కాంట్రాక్టర్లు ఒకరితోనొకరు పోటీపడి మైనస్లో బిడ్ చేసిన పరిస్థితి, దేశవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. వీళ్ళు సింగరేణిని ఒక బంగారు బాతులాగా చూసి దీనిలో ఎట్లా డబ్బులు సంపాదించాలని ఆలోచన చేసి ఒక కొత్త విధానం, ఒక కొత్త నిబంధన తీసుకొని వచ్చినారు. ఆ నిబంధన ఏందయ్యా అంటే, ఎందుకంటే సింగరేణి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్, భారతదేశంలోనే అతిపెద్ద కోల్ బ్లాక్స్లో ఒకటి. అందుకే ఏం చేసినారు వీళ్ళు, చాలా ఆలోచన చేసి ఈ సృజన్ రెడ్డి అనేవాడు, ఆయనతో పాటు అక్కడ సింగరేణి సంబంధించిన అధికారులు, మరి బట్టి గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ముఖ్యమంత్రి గారికి అనుసరణలో జరిగిందా నాకు తెలియదు, కానీ ఈ సృజన్ రెడ్డి అనే వ్యక్తి మొత్తానికి ఒక కండిషన్ పెట్టించినాడు. ఏమని? ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు మీరు తెలంగాణలో ఉన్నారు, ఎక్కడో జార్ఖండ్లో కోల్ బ్లాక్ ఉంది, మీకు కంపెనీ ఉంది, మీ కంపెనీకి అర్హతలు ఉన్నాయి, వాళ్ళు టెండర్ పిలిచారు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్ టెండర్ వేయచ్చు. ఇవాళ రేపు మొత్తం ₹1,00,000 వరకు కూడా ఆన్లైన్ టెండరే కదా ఇవాళ. 1,00,000 దాటింది అంటే ఈ టెండర్, ఈ ప్రొక్యూర్మెంటు, ఈ టెండర్. అట్లాంటప్పుడు వేల కోట్లు, వందల కోట్లతో ముడిపడ్డ కోల్ బ్లాక్లలో వీళ్ళు ఎంత పనికిమాలిన నిబంధన పెట్టారంటే, మీరు బిడ్ చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే టెండర్లో మీరు ఇక్కడ బిడ్ వేయాలి అంటేనే మీరు సైటుకు స్వయంగా వచ్చి సైటు విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి సింగరేణి దగ్గర అని పెట్టినారు. అంటే దీని ఉద్దేశం ఏంది? ప్రపంచంలో ఇప్పుడు ఆస్ట్రేలియా వాడు ఉంటాడు, అమెరికా వాడు ఉంటాడు, వాడు సింగరేణి బిడ్లో పార్టిసిపేట్ చేయాలంటే వాడు స్వయంగా రావాలా, వచ్చి సింగరేణి అధికారులను కాలు పట్టుకొని, వాళ్ళని వేలు పట్టుకొని బతిమలాడి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి సైట్ విజిట్ చేసినా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? సైట్ విజిట్ రాగానే ఆ కంపెనీ పేరు, మేనేజింగ్ డైరెక్టర్ పేరు, CEO పేరు, ఫోన్ నంబరు అన్నీ రాసుకుంటున్నారు. రాసుకొని సృజన్ రెడ్డి స్వయంగా బెదిరిస్తున్నాడు ఫోన్ చేసి, నేను ముఖ్యమంత్రి బామ్మర్ది మాట్లాడుతున్నా, మీరు ఇందులో పాల్గొనొద్దు అని బెదిరిస్తున్నాడు. వినలేదనుకో, మేము వేస్తామా, మాకు సీనియారిటీ ఉందంటే వెంటనే ఏం చేస్తున్నారు, వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తలేరు. వాళ్ళు సైట్ విజిట్ చేసినట్టు కూడా సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. తద్వారా వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండానే ఎగరగొడతా ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది సింగరేణి. ఇప్పుడు నైనీ కోల్ బ్లాక్ ఏదైతే నిన్న బట్టి విక్రమార్క గారు రద్దు చేశారో, ఆ రద్దు వెనుక ఉన్నది కూడా వాటాల పంచాయతీ మీకు తెలుసు. అట్లాగే ఈరోజు సింగరేణిలో జరుగుతున్నది కూడా అచ్చంగా ఇదే ఆధారంగా, ఇదే పద్ధతుల్లో ఏం జరిగింది అంటే, ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను, మీరు వినండి. ఇది కొత్తగా ప్రారంభమైంది కాదు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రాగానే, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఈ దోపిడీ స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 24 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 రోజు ఎంక్వైరీ డేటు, ఒక 385 కోట్లది టెండర్ పిలిచిండ్రు. అప్పుడు ఇంకా ఈ సైట్ విజిట్ ఇది పెట్టినట్టు లేరు, అందుకే అప్పుడు కూడా లెస్లోనే పోయింది. తర్వాత ఇంకొక టెండర్ పిలిచిండ్రు మేలో, అది కూడా లెస్లోనే పోయింది. గోదావరి ఖని RGOC1, RGOCP3 మైన్, ఈ రెండు కూడా ఇంకా అప్పటికి దిక్కుమాలిన దంద మొదలు కాలే. ఆడికెళ్ళి మొదలైంది కథ. ఎప్పుడు? 24కి వెళ్ళి 24 జూన్కి వెళ్ళి మొదలైంది. ఫస్ట్ టెండర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, విక్రమ్ రెడ్డి అన్నట్టు ఆయన కాంట్రాక్టరు, తర్వాత సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, G వెంకటేశ్వర్ రెడ్డి, తర్వాత CH సుశాంత్, సుధీర్ హీరాలాల్ ధోలు, వీళ్ళందరూ కలిసి రింగ్ అయ్యి మొత్తానికి ఇప్పటికీ 7 టెండర్లు అన్నీ కూడా ఎక్సెస్ బేసిస్లో ఇదే సైట్ విజిట్ సర్టిఫికేషన్ అనే అడ్డమైన నిబంధన పట్టుకొని, అంటే కాంట్రాక్టర్ సైట్కు రావాలి, వస్తేనే సింగరేణి సర్టిఫికేట్ ఇస్తుంది. తప్పన కాంట్రాక్టర్ నేను బిడ్ వేస్తా అంటే సర్టిఫికేట్ ఇయ్యేది. సృజన్ రెడ్డి ఫోన్కు ఆయన బెదిరింపులకు లొంగకపోతే వినకుండా ఎక్సెస్, ఇప్పటికీ గతంలో -10, -22లో పోయిన టెండర్లు ఇవాళ డైరెక్ట్గా సృజన్ రెడ్డి కంపెనీకి 207 కోట్ల కాంట్రాక్టు +12%కి వచ్చింది.
శోధా కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ సృజన్ రెడ్డిది, అలా భార్య పేరు ఉంటుంది అందులో. ఇది వాస్తవమా కాదా దయచేసి మీరు తెలుసుకోండి, కాపీ కూడా మీ అందరికీ ఇస్తాను, మీరు కూడా తెలుసుకోవచ్చు. అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు జీవీఆర్, సిహెచ్ సుశాంత్, దీక్షిత్, అంతా ఒక రింగు ముఠా ఇది. ఈ ముఠాకి నాయకుడు సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి బావమర్ది, వీళ్ళందరూ కలిసి వేసిన రింగు టెండర్లు. ఇది నిన్న హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. ఏమన్నాడు హరీష్ రావు గారు నిన్న? 9 ఒక్కటే రద్దు చేస్తే సరిపోదు బట్టి గారు, మరి నీకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ, ఇవి కూడా రద్దు చేస్తావా లేదా అన్నాడు. దాంతోనేంది ప్రభుత్వం లిక్కిపడ్డది. ఓహో మా దొంగతనం బయటపడుతుంది కాబట్టి ఏం చేయాలి, హరీష్ రావుకు నోటీసు. నేను సాయంత్రం నోటీసు, పొద్దున ఎంక్వైరీ. ఇది మొదటిసారి కాదు, 1000 కోట్లకు పైగా సివిల్ సప్లై స్కామ్ జరిగిందని బయట పెట్టంగానే అప్పుడు ఇట్లనే డైవర్షన్. మూసీ 1,50,000 కోట్ల కుంభకోణం బయట పెట్టంగానే అప్పుడు ఇట్లే డైవర్షన్. కొడంగల్లో అల్లుడు గారి ఆమ్యామ్య లగచర్ల భూములు కొట్టేస్తున్నాడు, అల్లుడు గారి కోసం ఆయన మ్యాక్స్ బిఎన్ అనే ఫార్మా కంపెనీ కోసం అనగానే అప్పుడు ఇట్లనే మా నరేందర్ రెడ్డిని తీసుకుపోయి 37 రోజులు జైల్లో పెట్టిండ్రు, ఆయనతో పాటు రైతులను జైల్లో పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ కుంభకోణం, కాళేశ్వరం కమిషను, ఫోన్ ట్యాపింగు, గొర్రెల సాము, ఫార్ములా ఈ, మన్ను మశానం అని ఫోన్ ట్యాప్, మొత్తానికి 2 years టైంపాస్ వ్యవహారం తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈరోజు వరకు రుజువు చేసింది లేదు, పీకింది లేదు. అయినా ఇంకోటి వీళ్ళు మర్చిపోతున్నారు, హరీష్ రావు గారు అంటే ఎవరు? హరీష్ రావు గారు మీ మొత్తం క్యాబినెట్నే అసెంబ్లీలోనే ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా. మీకు సబ్జెక్ట్ రాదు, మీకు తెలియదు, పీకది. ఆయనతోనే అసెంబ్లీలోనే అందరి ముంగట్నే తిట్లు పడ్డారు మీరు, 8 మంది మంత్రులు దెబ్బలు పడ్డారు మీరు. అట్లాంటి ఆయన ఇయ్యాలన్నట 5-6 పోలీస్ అధికారుల మీద కూర్చోబెడితే ఏం ఫరక పడుతుంది? మీ మంత్రులనే ఫుట్బాల్ ఆడిండు, ఈ పోలీస్ అధికారులు ఎంత అండి నాకు అర్థం కాదు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళీ కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? అయినా సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదు, ఏదో పనికి మాలిన కేసుని కొట్టేస్తే సిగ్గులేదా రేవంత్ రెడ్డి? బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు? ఇట్లా చేయొచ్చునా? ప్రభుత్వం నడపవయ్యా అంటే నీకు ఏమి చెప్పొచ్చినావు అధికారంలోకి? నువ్వు 6 గ్యారంటీలు అంటివి, తులం బంగారం ఇస్తా అంటివి, 4,000 పెన్షన్లు ఇస్తా అంటివి, మహిళలకు 2,500 అంటివి, 26 నెలలు అయిపోయాయి. అది చెప్పే ముఖం లేదు, అది చెప్పే తెలివి లేదు. అందుకే కవర్ ఏం చేయాలి? ఇట్లనే మీడియాను మేనేజ్ చేసుకోవాలి, మీడియా వాళ్ళ ఇళ్ళకు న్యూ ఇయర్స్కు కాలు మొక్కాలి, వాళ్ళను ప్రసన్నం చేసుకోవాలి, అడ్డమైన రాతలు వాళ్ళతో రాయించుకోవాలి. ఇది నీ చిల్లర బుద్ధి, ఇది నీ లేకి బుద్ధి, ఇది రేవంత్ రెడ్డి యొక్క చిల్లర వ్యవహారం. వీళ్ళకు రాజ్యాంగం మీదనే కాదు, స్పీకర్ గారిని చూసినాం మనం, రాజ్యాంగం మీదనే కాదు వీళ్ళకు సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేదు సన్నాసులకు. ఇది వాస్తవం. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదురా అని చెప్తే కొట్టేస్తే హరీష్ రావు గారి మీద కేసు, అయినా నోటీసులు ఇచ్చినారంటే వీళ్ళకి ఎంత తెలివి ఉంది, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు దీంతోనే చెప్పొచ్చు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డికి, ఇంకో 1000 సీట్లు వేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, మా నాయకులందరికీ నోటీసులు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, భయపడం. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ప్రజల గొంతు బీఆర్ఎస్, తెలంగాణ ప్రజల బలం, గలం, తెలంగాణ దళం, కేసీఆర్ బృందం బీఆర్ఎస్. మేము ఎవ్వరికి భయపడం, బరాబర్ కొట్లాడతాం. నీ కాంగ్రెస్ పార్టీని, నీ ప్రభుత్వాన్ని అంతు చూసేదాకా ప్రజల తరపున నిలదీస్తూనే ఉంటాం. నువ్వు ఎన్ని విచారణలనే చేసుకో, ఎన్ని రకాలుగా మా వాళ్ళని వేధిస్తున్నావు ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. అందరికీ ఏదో రకంగా వేధింపులు, రకరకాలుగా చిల్లర పనులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఈ అందానికి ఇప్పుడే చూసిన ఇక్కడికి వచ్చేటప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారట, ఏది ఈ లొటపీస్ కేసులో. ఇచ్చుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఏం భయపడం. ఏం చేసుకుంటావో, ఎన్ని అడ్డమైన స్టోరీలు నడిపించుకుంటావో, ఎన్ని కథనాలు వడ్డించి వారుస్తావో వార్చు, ఏం భయపడం. అన్నీ ఎదుర్కొంటాం. దేశంలో ఇంకా న్యాయం, ధర్మం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటి మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా నీలాంటి దుర్మార్గులతో ఎట్లా కొట్లాడాలో అట్లా కొట్లాడతాం. కానీ ఇక్కడ ఈ మొత్తం కేసులో ప్రధాన దోషి ఇవాళ ముఖ్యమంత్రి బావమరిది. మొత్తం ఈ కోళ్ళు కుంభకోణంలో, సింగరేణి కుంభకోణంలో ప్రధాన ముద్దాయి సింగరేణిలో ఇవాళ మొత్తం కింగ్ పిన్ను, రింగ్ మాస్టరు సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి బావమరిది. ఇదివరకు అమృత్ స్కామ్లో కూడా ఈ ముద్దాయే భాగస్వామి, ఇప్పుడు కూడా ఈ సింగరేణిలో కూడా ఆయనే ఉన్నాడు. నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే ఈ పాపంలో, ఈ దొంగతనంలో మీకు వాటా లేకపోతే, ఈ దొంగతనంలో మీరు భాగస్వాములు కాకపోతే మీరెందుకు స్పందిస్తలేరు? సింగరేణి అంటేనే ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వానిది, 49% కేంద్ర ప్రభుత్వాన్ని వాటా. మరి మీకు ఇలా వాటా లేదా? మీరు ఏ రకంగా ఇట్లా ఓపెన్గా మొత్తం భారతదేశంలో ఎక్కడన్నా ఎక్సెస్ టెండర్లు అవుతున్నాయండి? కోల్ బ్లాక్స్లో ఎక్కడన్నా, కోల్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఎక్కడన్నా
టెండర్లలో 7%, 12% ఎక్సెస్ పోతున్నాయా? మరి ఎక్కడ లేని సింగరేణిలే పోతున్నాయంటే, ఎక్కడ లేని సర్టిఫికేట్, విజిట్ సైటేషన్ సర్టిఫికేట్ అనేది సింగరేణిలో పెట్టిరంటే, ఇవన్నీ చూస్తూ కూడా కోల్ మినిస్టర్, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిర్లిప్తంగా ఉన్నారు, మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి మేము? ఈయనకు కూడా ఇందులో వాటాలు ముడుతున్నాయనా, ఇద్దరు కలిసి పంచుకుంటున్నారనా, ఏమనుకోవాలి? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ వెంటనే ఒక కమిషన్ వేయండి, విచారణకు ఆదేశించండి అని చెప్పి కోల్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు రాయొచ్చు డైరెక్ట్గా లెటర్, మీరు రాయండి, సుప్రీంకోర్టుకు రాయండి, సీజేకి రాసి ఇట్లా కుంభకోణం జరిగింది సింగరేణిలో, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాటా 49% ఉన్నది, ఇలా సింగరేణిని ఇష్టం వచ్చినట్టుగా దుర్మార్గంగా కొంతమంది చెరబట్టినారు, వెంటనే ఇందులో లోతుపాతులు చూడాలని చెప్పి ఈ సైటేషన్ సర్టిఫికేట్ ఎందుకు పెట్టినారు, ఇదివరకు మైనస్లో పోయిన టెండర్లు ప్లస్లకు ఎందుకు వచ్చినాయి, అలా సడన్గా ఇదివరకు అడ్రస్ లేని సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్లు ఎట్లు వస్తున్నాయి, ఇవన్నీ బయటపడాలంటే, దొంగలు దొరకాలంటే సిట్టింగ్ జడ్జితో, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరగాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరఫున. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు నాకంటే బాగా మీకు తెలుసు, ఏ ఒక్క వర్గం కూడా పేపర్ తీస్తే ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పోయింది, నాట్లేసే టైం అయిపోయింది, ఇవాళ ఎన్నికలు లేవు కదా పంచాయతీలలో, అందుకే రైతు బంధు లేదు. ఇవాళ మళ్ళీ చీరలు వచ్చే కార్యక్రమం స్టార్ట్ చేసారట పట్టణాలలో. అంటే ఓట్లు తప్ప, రాజకీయ యావ తప్ప నీకు వేరే ఏది కూడా పట్టి లేదు. నేను ఇంకోటి అడుగుతున్నా, మేము 1000 సీట్లు ఎదుర్కొంటాం, 1000 ఎన్ని వేస్తావో వెయ్యి, కానీ నేను రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా, మరి మీ సంగతి ఏంది? మీ దండుపాలెం ముఠా, మీ అలీబాబా అరడజన్ దొంగల సంగతి ఏంది? మీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, రెవెన్యూ మినిస్టర్ కొడుకు 100 మంది గుండగాలను వేసుకొని ప్రైవేటు వ్యక్తుల భూముల్లో జొరబడుతున్నాడు. దాని మీద ఏవా సిట్టు? దాని మీద ఉండదా విచారణ? అంటే ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ మంత్రి కొడుకు పోయి భూములు కొల్లగొడుతుంటే, ప్రైవేట్ వ్యక్తుల భూముల్లోకి పోయి బౌన్సర్లతో పోయి దాడులు చేస్తుంటే సిట్టులు పిట్టులు ఎడదచ్చినాయి, ఎందుకేయవు? అట్లాగే అడుగుతున్నా నేను, మీ 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 సన్నిహిత అనుచరుడు రోహిన్ రెడ్డి పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టిండు అని నేను చెప్పుడు కాదు, మీరు చెప్పుడు కాదు, మీడియా చెప్పుడు కాదు, మంత్రి గారి కుమార్తె చెప్పింది, మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి గారి కుమార్తె చెప్పింది. మరి దాని మీద ఏవా సిట్టు? మంత్రి గారి ఓఎస్డీ తప్పు చేసిండా? తుపాకీ ఎవడు తలకు పెట్టిండు? మంత్రి గారు ఓఎస్డీ పెట్టిండా, లేకపోతే సీఎం బ్రదర్ లాంటి రోహిన్ రెడ్డి పెట్టిండా? దాని మీద ఉండదా సిట్టు? అట్లాగే నిన్నగాక మొన్న ఏఐసిసి సెక్రటరీ 8 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకపోతే నీ కాంట్రాక్ట్ ఆపేస్తా అని చెప్పి కాంట్రాక్టర్ను బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. బ్రహ్మరాంబిక అనేది ఉంది ఏజెన్సీ, అలంపూర్ బ్రహ్మరా. మరి దాని మీద ఉండదా సిట్టు? దాని మీద వస్తలేదా నీ చేయులు? అట్లాగే నీ బామ్మర్ది మీద వేస్తావా సిట్టు? అంటే ఇక సిట్టులు పిట్టులు ఈ డ్రామాలు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటేనే వేయాలి. బీజేపీని ముట్టవు, మీ కాంగ్రెస్ వాళ్ళను అసలు ఇన్ని కుంభకోణాలు డైరెక్ట్గా బహిరంగంగా బద్దలవుతుంటే దాని మీద సిట్లు ఉండవా? అంతెందుకు నేను ఇంకోటి అడుగుతున్నా, మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి 3 జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా, మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది. ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది. బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు, ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనిలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది. మరి వాళ్ళ మీద ఎందుకో ఉండదు యాక్షన్, వాళ్ళ మీద ఉండదా సిట్టు? అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా? ఓ 2 బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డ, 3 జర్నలిస్టులు, వాళ్ళని మాత్రం లోపలేయాలా? యాజమాన్యాలను ముట్టవు, నీకు ఆ ధైర్యం లేదు. వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు. ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా? నేను ఒకటే అంటా ఉన్నా, నువ్వు ఏమన్నా చేసుకో రేవంత్ రెడ్డి, ఒకటి మాత్రం పక్కా, నిన్ను మాత్రం వదిలిపెట్టం. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది, మీకు తెలుసు. అది ప్రజల మూడు మీకు తెలుసు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో
ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో రేపు నేను చెప్తున్నా మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో. దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం. First of all, thank you so much, Hyderabad and the family of the complete team of Pipa Arena for believing in the faith of building this business and sport together. Business is very important because if you don't have the infrastructure and support, sports cannot grow. That's what Smart Minds Enterprise is all about. We are trying to create a community-based arena for sports, starting with pickleball and paddle. And we are so excited to, let everybody in Hyderabad know that we have great game plans. We have lined up about close to 20 events. We are already working towards creating a arena where people can actually not only enjoy the sport but also take it seriously and make a career out of it. As you all know, paddle is going to be officially an Olympic sport. So once it is certified, the government gets involved and the players get a great opportunity to also create a career for themselves. So thank you, Pipa Arena, and definitely the Smart Minds team to have the vision to grow the sport in Hyderabad. A big thank you to definitely Vikram Shah for taking up the ownership to build this sport with us in the city of Hyderabad. A big thank you to the visionary, to the leader, and our dear friend Dr. Kiran. Without having a role model in the city, it is something which is very difficult to grow the sport. So we are very excited about this, and we look forward to all of you come here and enjoy the sport, enjoy the culture of playing pickleball and paddle. It is the fastest growing sport in the world, and we are looking forward to see you all come and join us and create an external element of excitement besides all the mobile phone and the television. Come, get fit, and enjoy this game. Thank you so much. Thank you. ప్రైజెస్ సార్ What is the pricing, sir? Will be The price currently is for pickleball. It is between 800 to 1200 during weekdays and weekends, and for the paddle, it'll be around 1800 to 2500 per hour. And we have special membership programs, which is quarterly, half yearly, and annually, which makes serious players an opportunity to get more hours to play by paying less. so. How is the booking the players? The bookings already are great here. We have some great numbers. The facility is always busy during weekends. We don't have any slots available. So we are looking forward to few more projects to open up very soon under our banner. But as I said again, it's the future Olympic sport, so already the world knows it. So everyone who's smart would start investing into this as a career, as a business, as an opportunity to build this sport. So Any website will be there, booking website? yes, we have a special tie-up with various aggregators, but yes, you can visit www.picklepaddle.com to know more about the franchise opportunity, the expansion opportunity, the business opportunity, as well as the booking opportunity to come and play. Okay, sir. Thank you. Yeah, thank you so much. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ మోడస్ ఆపరాండి ఆఫ్ ఒఫెన్సెస్, సిరీస్ ఆఫ్ ఒఫెన్సెస్ వికారాబాద్, పరిగి, ధారూర్, ఇంకా అడ్జాయినింగ్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్లో కూడా జరిగిన తర్వాత ఒక స్పెషల్ టాస్క్ లాగా మన సిసిఎస్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ బల్వంత్కి ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది. స్పెషలీ సంక్రాంతి టైం ఇంతకుముందు ఉంది కాబట్టి జస్ట్ సంక్రాంతి ముందే 22nd November 25, 30th November 25 అండ్ 5th January 2026లో 3 అటెన్షన్ డైవర్జన్ కేసెస్ వికారాబాద్ జిల్లాలో రిపోర్ట్ అయినాయి. 3 కేసెస్లో కూడా కొన్ని స్పెసిఫిక్ మోడస్ ఆపరాండి నోట్ చేయడం జరిగింది.
ఈ స్పెసిఫిక్ కేసెస్లో ఏం చూసాము అంటే కొంతమంది లేడీస్ ఒఫెండర్స్ ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు లేడీస్కి ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో కానీ లేకపోతే క్రౌడెడ్ ప్లేస్లో కానీ ఫేక్ గోల్డ్ చూపించి వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళకి కొంచెం డైవర్ట్ చేసి అన్ని చోట్ల కూడా వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని పాడిపోయారు. ఈ స్పెసిఫిక్ ప్యాటర్న్ మన వికారాబాద్ జిల్లాలో చాలా చోట్ల నోటీస్ చేయడం జరిగింది అండ్ నారాయణపేటలో కూడా రిపోర్ట్ అయింది. తర్వాత అన్ని ఫోటో సీసీటీవీ తీసుకొని ఈ క్రైమ్ మీద స్పెషలీ సిసిఎస్ టీమ్ పనిచేయడం జరిగింది. దీంతో భాగంగా 3 మంది లేడీస్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు. ఇప్పుడు అందరూ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. దాంట్లో A1 నర్సమ్మ చెల్ల, A2 వెమ్ముల లక్ష్మి అండ్ A3 బందారి అనిత ఇప్పటివరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 3 కూడా నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. 3 మంది కూడా హైదరాబాద్ నుంచి అడ్జాయినింగ్ ఏరియాస్ నుంచి ఉన్నారు. ఇంతకుముందు 28 కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ కేసెస్ అన్నీ సైబరాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, రాచకొండ, జగిత్యాల లిమిట్స్లో జరిగింది. కేసెస్ డీటెయిల్స్ చూస్తే 2011 నుంచి 2013, 14, 17, 18, 19, 25 అండ్ 26 చాలా కేసెస్లో రిజిస్టర్డ్ కేసెస్ వాళ్ళ మీద ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకు పట్టుకున్నప్పుడు వాళ్ళు దాదాపు 6 కేసెస్ కన్ఫెస్ చేశారు. బేసిక్లీ వాళ్ళు మోడస్ ఆపరెంటీ ఇప్పటివరకు 3 రకంగా వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఈజ్ ఫేక్ గోల్డ్ బేట్. వాళ్ళు కన్సర్న్డ్ ఇన్నోసెంట్ విక్టిమ్కి చూసి ఒక ఐసోలేటెడ్ లొకేషన్లో కానీ ఒక వెజిటేబుల్ మార్కెట్ కానీ చూసి వాళ్ళకు ఫేక్ గోల్డ్ దొరికింది చెప్తారు. వాళ్ళు టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ తీసుకుంటారు. చీటింగ్ త్రూ కాన్ఫిడెన్స్ ట్రిక్. వాళ్ళు ఏం చెప్తారు అంటే మనకి కొంచెం గోల్డ్ దొరికింది మీతో షేర్ చేస్తాను చెప్పేసి వాళ్ళ టెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ ఓన్ గోల్డే తీసుకుంటారు. థర్డ్ ఇస్ కొన్నిసారి వాళ్ళు స్టూపిఫైయింగ్ డ్రగ్స్ ఆర్ సమ్ అన్కాన్షియస్ చేసిన సబ్స్టెన్స్ అబ్యూస్ కూడా చేసి మన విక్టిమ్స్కి చీట్ చేసి వాళ్ళు ఆర్నమెంట్స్ తీసుకుంటారు. ఈ మొత్తం ఆపరేషన్లో ఇప్పటివరకు అయితే రికవరీ గోల్డ్ 50 తులాస్ సిల్వర్ అండ్ 3 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంఓ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం వికారాబాద్ అండ్ అడ్జాయినింగ్ పరిగి అండ్ దరూర్ లొకాలిటీస్లో అట్లానే డైవర్టింగ్ కేసెస్ నోట్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఇంతకుముందు హైదరాబాద్, జగిత్యాల, సైబరాబాద్, నిజామాబాద్లో చేశారు. బట్ ఈసారి 4-5 కేసెస్ వాళ్ళు మన అడ్జాయినింగ్ ఏరియాస్లో కమిట్ చేశారు. మనకి కూడా ఎస్బీ నుంచి అండ్ వేరే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ నుంచి అట్లానే కేసెస్ ప్రాపర్టీ కేసెస్ అయితే కొంచెం పబ్లిక్ మీద థ్రెట్ ఉంది. పబ్లిక్ కొంచెం దే ఆర్ ఫేర్ఫుల్ ఆఫ్ వేరింగ్ ఆర్నమెంట్స్ ఆల్సో పబ్లిక్లీ. సో అందుకే ఈ క్యాచ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి స్పెషలీ టైం ఇచ్చేసి టైం బౌండ్ లిమిట్లో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అందరూ పబ్లిక్కి ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారో లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారో మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు. ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది, మన దగ్గర గోల్డ్ ఉంది, మీతో షేర్ చేస్తాము అట్లానే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసు డిటెక్ట్ చేసి ప్రెస్ మీట్ పెట్టేసి పబ్లిక్కి అవగాహన చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అండ్ వికారాబాద్ పబ్లిక్ కోసం వికారాబాద్ పోలీస్ ఎప్పుడైతే కూడా ఉంటారు అండ్ వీ విల్ ప్రివెంట్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము. లాస్ట్ కొన్ని రోజులు సీసీటీవీ డేటా వచ్చి ప్రతిరోజు 40-50 కెమెరాస్ పెట్టడం జరుగుతున్నాయి. బట్ ఎంత కెమెరా పెడితే కూడా పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ దెమ్సెల్స్. పోలీస్ విల్ ప్రొటెక్ట్ ద పబ్లిక్, బట్ మన ఓన్ సెక్యూరిటీ మన బాధ్యత. కాబట్టి అట్లనే చీటర్స్తో ఫేక్ పర్సన్స్తో చాలా జాగ్రత్త ఉండండి. అండ్ అటెన్షన్ డైవర్జన్ కేసెస్లో ప్రివెంట్ చేయాలంటే పబ్లిక్ రోల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు జాగ్రత్త ఉండాలి, అలర్ట్ ఉండాలి అండ్ దే షుడ్ నాట్ ట్రస్ట్ సచ్ క్రిమినల్స్. థ్యాంక్ యూ. भाजपा एक ऐसी पार्टी है जहां लोगों को लगता होगा कि नरेंद्र मोदी देश के प्रधानमंत्री है,
तीसरी बार प्रधानमंत्री बने, 50 साल की छोटी आयु में मुख्यमंत्री बन गए, 25 साल से लगातार हेड ऑफ द गवर्नमेंट रहे हैं। ये सब अपनी जगह पे हैं, लेकिन इन सबसे भी बड़ी चीज मेरे जीवन में है, मैं भारतीय जनता पार्टी का कार्यकर्ता हूं। ये सबसे बड़ा गर्व है। और जब बात पार्टी के विषयों को आती है, तब माननीय नितिन नवीन जी, मैं एक कार्यकर्ता हूं, वे मेरे बॉस हैं। अब माननीय नितिन नवीन जी हम सभी के अध्यक्ष हैं। ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.